హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఎంత హెల్తీగా అంతే టేస్టీగా ఉండే బీరకాయ కూరను ఎలా సింపుల్గా చేయాలో చూపించబోతున్నా. మనకు అందరికీ బీరకాయ కూర అంటే ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే కదా. ముక్క అస్సలు చెదరకోకుండా మసాలాలన్నీ పర్ఫెక్ట్గా పట్టి అన్నంలోకైనా చపాతీలోకైనా అద్దరిపోయేలా ఉండే ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక 50 గ్రాముల దాకా వేరుశనగ విత్తనాలను వేసి పొట్టు పోయేంత వరకు చూడండి, ఇలా నలిపితే పొట్టు పోయేలాగా వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులోకి ఒక 20 గ్రాముల దాకా నువ్వులను వేసుకోండి. తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, లేదా అదే ప్లేస్లో నల్ల నువ్వుల్ని కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి రెండింటిని లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను వేసేసుకొని, అలాగే 10 దాకా వెల్లుల్లి డబ్బల్ని ఒక స్పూన్ నూనెను వేసేసుకొని లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వీటిని వేయించుకోవాలి. ఇవి 2 బాగా వేగాక వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా వేరుశనగ విత్తనాలు, నువ్వులు, అలాగే వెల్లుల్లి, ఉల్లిని కూడా వేసేసుకోండి. తర్వాత తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్ని, 1 స్పూన్ దాకా ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేయండి. వాటర్ వేయకండి, మనకి ఉల్లిపాయ వెల్లుల్లి వేసాం కదా, వాటితోనే ఇలా ముద్దలాగా గ్రైండ్ అయిపోతుంది. మనకి ఇలా ముద్దలాగా వస్తే సరిపోతుంది అనమాట. మనం వంకాయ కూరకి ఎలా అయితే మసాలాని తయారు చేసుకుంటామో అలా. ఇప్పుడు ఈ మసాలాను పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు బీరకాయల్ని పైన లైట్గా తొక్కు తీసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఒక్కొక్క బీరకాయని 2 ఇంచుల పొడవుతో కట్ చేసేసుకొని మిడిల్లో ఘాటు పెట్టుకొని మసాలానైతే అందులోకి మనం స్టఫ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా. ఇలాగే మిగిలిన బీరకాయ ముక్కలన్నిటికీ కూడా ఘాటు పెట్టుకుంటూ ఇలా మసాలానంతా స్టఫ్ చేసేసి పక్కన చేసేసుకోండి. ఈ బీరకాయ ముక్కలు 1/2 కేజీ ఉన్నాయండి. మీరు తీసుకునే బీరకాయ ముక్కల్ని బట్టి మసాలాని అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 స్పూన్ల దాకా నూనె వేసేసుకొని మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకొని నీట్గా సర్దేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. 5 నిమిషాల తర్వాత వీటిని మరొక సైడ్కి టర్న్ చేయండి. ఇలా అన్నిటిని మరొక సైడ్కి టర్న్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా అటు 5 నిమిషాలు ఇటు 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, బీరకాయ అనేది మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది. లోపల మసాలా కూడా మనకి ఆ వేడికి ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి టమోటా పేస్ట్ని వేసేసుకోవాలి. 3 మీడియం సైజ్ టమోటాలని మెత్తగా ప్యూరీ చేసేసి ఆ ప్యూరీని వేసేసుకొని మూత పెట్టి ఈ ప్యూరీ దగ్గర పడేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, టమోటా ప్యూరీ అంతా కూడా ఉడికి దగ్గర పడుతుంది కదా, ఆయిల్ పైన సపరేట్గా తేలుతుందంటే మనకి ఈ టమోటా ప్యూరీ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి మిగిలిన మసాలా ఉంటుంది కదా, మనం గ్రైండ్ చేసుకొని స్టఫ్ చేసుకోగా ఆ మసాలాలోకి కొద్దిగా వాటర్ని వేసేసుకొని పేస్ట్ లాగా కలిపి ఆ వాటర్ని ఇందులోకి వేసేసుకోండి. అలాగే కొద్దిగా గరం మసాలాని, కొద్దిగా కసూరి మేతిని కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలపండి. ఒకవేళ గ్రేవీకి మీకు ఇంకా కొద్దిగా వాటర్ అవసరమైతే వేయండి. ఈ కర్రీ అనేది చాలా చిక్కగా ఉండాలి. పలుచగా ఉందంటే అంత టేస్టీగా ఉండదు. కాబట్టి మీరు అవసరమైన నీళ్ళని వేసేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే అంతే. చూడండి, పైన ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇలా సపరేట్ అవుతుందంటే కర్రీ మనకి రెడీ అయిపోయినట్టు. అంతేనండి. ఒక్కసారి కలిపి రుచి చూడండి. ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసేసుకోండి. మీకు అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి అని అనిపిస్తే కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని కలిపి మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇది వేడి వేడి అన్నంలోకైనా, చపాతి, రోటీ, ముద్ద ఇలా అన్నింటిలోకి చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకంగా చేసి పెట్టామంటే బోరు కొట్టేస్తుంది. ముందుగానే బీరకాయ అంటే చాలా మంది ఇష్టపడరు. ఇలా చేసి పెట్టండి, ఎంత ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.